హాయ్ అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను మీ చందుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే మంచిగా మెలికల ముగ్గు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇంటి ముందు అయితే చూడండి, ముంగిట్లోన చాలా చక్కగా ఉంది కదా. ఎప్పుడూ డిజైన్స్ ఎందుకు చుక్కలతోనే అనేసి ఈసారి చుక్కలతోనే మెలికల ముగ్గులు అనమాట. నాకు ఈ ముగ్గులు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో ఎవరికి ఉండదు ఫ్రెండ్స్, ఆడవాళ్ళకి ముగ్గులు అంటే చాలా ఇష్టం కదా. ముంగిట్లో కనుక మనం వాకిలి ముంగిట్లో పెట్టుకున్నామంటే ఇంటికే కళ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా అయితే చూపించేస్తున్నాను. మాప్ కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇల్లంతా చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో బండలు. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అయితే ఒకసారి వీడియో మొత్తం చూపిద్దాం అనేసి అయితే ఇలా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా చూడండి, కిచెన్ ఎంత నీట్గా ఉంది, హాలు, బెడ్రూము అంతా మాప్ పెట్టేశాను. అక్కడ వాషింగ్ మిషన్ ఒక బట్టలు కూడా ఒక ట్రిప్ అయిపోయినాయి ఫ్రెండ్స్. పోయి కింద వేసొచ్చాను అనమాట. దండికి ఆరేసి వచ్చేసాను. స్కూల్ పేలప్పుడు ఒక ట్రిప్ అలా మిషన్కి వేసేస్తాను ఫ్రెండ్స్ బట్టలు అయితే. సో ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి ఒక 2 ట్రిప్పులైనా పడుతూ ఉంటాయి కాబట్టి ఒక అర్ధగంట 40 నిమిషాలు అలా గ్యాప్ ఇచ్చేస్తాను అనమాట మిషన్కి. సో ఇక్కడ వచ్చేసి ఇంక ఈరోజు యాజ్ యూజువల్గా ఎప్పుడు తయారు చేసేలాగానే డైలీ రొటీన్లోని వచ్చేసి ఈరోజు ఎగ్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను పిల్లల కోసమని మధ్యాహ్నము ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి సర్ప్రైజ్గా ఎగ్ బిర్యానీ చేసి ఇచ్చేద్దాం, ఇంట్లో మంచిగా తినేస్తారు వచ్చిన తర్వాత అనేసి అయితే సర్ప్రైజ్గా ఏం చెప్పకుండా చేసేస్తున్నాను అనమాట. సో నేను చూపించే విధంగా కనుక మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే ఇంట్లోన ఎగ్ బిర్యానీ అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు నా డైలీ వ్లాగ్లో వచ్చేసి ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత లవంగాలు, ఒక చెక్క, బిర్యానీ ఆకు, ఇలా అన్ని ఏలాకులు ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ ఫ్రెండ్స్. మనం బియ్యం క్వాంటిటీ తీసుకునే దాన్ని బట్టి అయితే అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసులు బియ్యం అయితే వండుతున్నాను ఫ్రెండ్స్, రైస్ అయితే. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. తర్వాత చూడండి, పచ్చిమిర్చి వేసాను. పెరుగు ఫ్రెండ్స్, పెరుగు ఖచ్చితంగా కావాలన్నమాట. పెరుగు కూడా వేసేసుకొని మంచిగా అయితే పచ్చి వాసన పోయేంత వరకు అంత బాగా ఉడికించాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం పైకి తేలుతుందనమాట. సో అలా తేలేంత వరకు అయితే మనం ఇలా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మంట, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకో మాడిపోతుంది మసాలా. సో అలా అయిన తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తాను, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయితే తీసుకున్నాను. సో ఈ మసాలా వేస్తే కనుక ఖచ్చితంగా బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట రైస్ మంచిగా. చూడండి, ఇక్కడ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయితే తీసుకొని సరిపడినంత వేసేసాను. తర్వాత 1 స్పూను కారం కూడా వేసేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే కారం ఉండాలి కదా. రైస్ మరి చప్పగా ఉంటే బాగోదు కాబట్టి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు 1 స్పూన్ కారం, ఈ 2 స్పూన్లు కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్ రైస్లోకి అయితే, 2 గ్లాసుల అన్నానికి. సో ఇలా కనుక చేసి పెట్టండి, చాలా టేస్టీగా సింపుల్గా ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండేవి అనమాట ఇంగ్రీడియంట్స్, పెద్దగా బయట నుంచి ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఏవి. సో ఇక్కడ చూడండి, బాగా దగ్గర పడిన తర్వాత ఎసురు వేసేసాను. సో 2 గ్లాసులు బియ్యానికి 3.5 గ్లాసులు నీళ్ళు అయితే వేసాను అనమాట. కొంచెం బాగా రావాలి కాబట్టి ఉదురుదురుగా అలా కొంచెము మరీ చిదిగిపోకుండా మెత్తగా ఉండాలి, ఉదురుదురు ఉండకూడదు అనమాట అలా. సో అక్కడైతే ఇంక ఎసరు కాగేసింది, బియ్యం వేసేసాను ఫ్రెండ్స్. నానబెట్టుకున్నాను అనమాట. ఒక 1/2 అవర్ ముందు బియ్యాన్ని అయితే పక్కన శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను. తర్వాత ఎసరు కాగిన తర్వాత ఆ ఎసట్లో అయితే బియ్యం వేసేసాను ఫ్రెండ్స్. సో అక్కడ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక 6 గుడ్లు బాయిల్ చేసేసుకొని వాటి పొట్టంతా తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవి దాంట్లోకి వేయాలన్నమాట. ముందుగానే వీటిలోకి మెయిన్ బిర్యానీలోకి మనకి ఆనియన్స్ కూడా చాలా అవసరం కదా ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ప్లేట్లు కూడా ఆనియన్స్ ఉన్నాయి. నేను బాగా కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఒక పెద్ద సైజు 2 గడ్డలు తీసేసుకొని అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో చూడండి, అటు పక్క ఉన్నాయి ఆనియన్స్. వాటిని అయితే అన్నం పైన, రైస్ పైన వేసుకోవాలి. అవి వేస్తేనే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా బిర్యానీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను, ఇక్కడ ఆనియన్స్, అక్కడ ఎగ్స్, ఇక్కడ రైస్ అయితే ఇంకా దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. ఎసరంతా ఇమురుకోపోతుంది అనమాట. సో ఇవన్నీ వేసేస్తే కనుక మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోతుంది. ఇక్కడ చూడండి, కలర్ నీళ్ళు కూడా తయారు చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బిర్యానీకి నాకు కొంచెం కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వైట్ రైస్లో కొంచెం గ్రీన్గా రెడ్గా అలా రైస్ పడుతూ ఉంటే కనుక చాలా బాగా కనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందని అయితే. కొద్దిగా ఫ్రెండ్స్ ఎక్కువ లేదు కలర్, అది మీ ఆప్షన్, కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను కొద్దిగా. చూడండి, ఇక్కడ అన్నం ఇంకా సిమ్లోనే పెట్టేశాను, మొత్తానికి దగ్గర పడతా ఉంది ఫ్రెండ్స్ మంచిగా అయితే. సో వేడిగా మంచిగా ఎగ్ బిర్యానీ అయితే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇంక ఇలా దగ్గర పడిన తర్వాత అక్కడ నేను తయారు చేసి పెట్టుకున్నాను చూడండి, ఎగ్స్ బాయిల్ చేసేసి వాటిని అయితే ఒక్కొక్కటిగా పైన పెడుతున్నాను ఫ్రెండ్స్. ఉడికే అన్నంలోనే వేయకూడదు ఫ్రెండ్స్, వేసామనుకోండి అవి లోపల అన్నంలో పడిపోయి ఎగ్ అంతా మిక్స్ అయిపోయి అన్నం కూడా ఎగ్ వాసన వస్తుందన్నమాట. సో ఊకే అలా పైన పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, వాటిని అయితే బాగా వేసేసాను అనమాట. చూడండి, తర్వాత కలర్ నీళ్ళు కూడా వేసాను ఫ్రెండ్స్.
అదైతే వీడియోలో స్కిప్ అయిపోయింది. సో చూడండి అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, రెడ్ గ్రీన్ అయితే కలర్ నీళ్ళు కూడా ఫుడ్ కలర్ అయితే వేసాను అనమాట. చూడండి వేడిగా ఎంతో టేస్టీగా ఉంటే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనము ఎగ్ బిర్యానీ అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయ్యండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా బాబు మా పాప స్కూల్ నుంచి వచ్చేస్తారనమాట, ఆఫ్టర్నూన్ వచ్చేసారు. సో వాళ్ళకైతే ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ మా పాప వచ్చేసింది, మా పాప భోంచేసి వెళ్ళిన తర్వాత మా బాబు వస్తాడనమాట. సో మా పాప చాలా మసాలా వాసన కింద వరకు వస్తుంది కదా ఫ్రెండ్స్, స్టెప్స్ ఎక్కేటప్పుడే గుర్తుపట్టింది. లోపలికి వచ్చేసి మమ్మీ ఏంది మమ్మీ ఏం నాన్ వెజ్ చేసినావా, ఏమన్నా మంచి స్మెల్ వస్తుంది, ఎవరు చేశారో అని వచ్చేసింది అనమాట. అవునా నేను ఏం చేయలేదమ్మా అంటే, లేదు మమ్మీ ఏమో వచ్చింది మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి అనేసి అనింది అనమాట. అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మంచిగా ఎగ్ బిర్యానీ అయితే మా పాపకి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంతో రుచికరంగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రెండ్స్, మస్ట్ అండ్ షుడ్ బిర్యానీ అంటే మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ ఆనియన్స్ వల్లే బిర్యానీ అయితే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఎగ్ బిర్యానీ, ఇందులోకి ఏమి ఇంకా పక్కన రసం అని అలా ఏం చేయలేదు ఫ్రెండ్స్, కానీ అవసరం లేదనమాట. అవన్నీ అవసరం లేకుండానే, ఎందుకంటే కారంగా ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, కారం వేసాము కాబట్టి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒక ఎగ్ రైస్ అయితే పెట్టేస్తాను అనమాట. ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా పాప ఎంతో హ్యాపీగా అయితే తీసుకునింది, చాలా బాగుంది అనేసి అయితే ఇంకా కూర్చొని తింటుంది ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళకి చేసి పెట్టడంలోనే కదా ఫ్రెండ్స్ మనకు ఉండే హ్యాపీనెస్, ఇంటి ఇళ్ళకి ఇంకా అంతకంటే ఏముంటుంది. సో వేడిగా అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడుతూ ఉంటాను, పిల్లలు ఇలా తింటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను మీ చందుని ఫ్రెండ్స్, మర్చిపోకండి నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలి, ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ మర్చిపోకండి. ఇంకా ఇలా కుకింగ్ వీడియోస్, డైలీ రొటీన్స్ ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.